నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహితపై నలుగురు దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వివాహితపై సామూహిక అత్యాచారం చేశారు. భర్త ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు దుండగులు. హైదరాబాద్కు చెందిన ఓ జంట నిజామాబాద్కు ట్రైన్లో వచ్చారు. అర్ధరాత్రి రావడంతో స్టేషన్లో బస చేశారు. మూత్రం కోసం బయటకు వెళ్లిన వివాహితపై అత్యాచారం చేశారు. బాధితురాలిని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిలో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. వివాహితకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం మహిళ పరిస్థితి ఎలా ఉంది? ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ఋషి, ప్రస్తుతానికైతే బాధితురాలు నవ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎన్ని కఠిన చట్టాలు ప్రవేశపెడుతున్నప్పటికీ మహిళల పైన మాత్రం ఈ మృగాల దాడులు ఆగడం లేదు. ఈ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో వివాహితను భర్త కళ్ళ ముందే అత్యాచారం చేశారు. హైదరాబాద్ విజయనగర్ కాలనీకి చెందిన నవ్య శ్రీనివాస్ దంపతులు హోగన్లో తమ అమ్మవారింటికి వెళ్దామని నిన్న హైదరాబాద్ నుంచి ట్రైన్ లో బయలుదేరారు. అయితే రాత్రి 12 కావడంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ లోనే బస చేశారు. ఎందుకంటే బోధన్కి ఈ రాత్రి వేళల్లో బస్సులు ఉండవని చెప్పేసి రైల్వే స్టేషన్ లోనే బస చేశారు. అయితే పడుకున్న ఆమె నవ్య మూత్రానికనే వెళ్తుండగా నలుగురు దుండగులు ఒక్కసారిగా ఆమె పైన పడ్డారు. ఆమె అరవడంతో అక్కడ ఉన్నటువంటి భర్త శ్రీనివాస్ పరుగులు తీశాడు. అయితే మరో వ్యక్తి అతన్ని పట్టుకొని తన కుత్తిక పైన కత్తి పెట్టడంతో ఆయన ఏమీ చేయలేకపోయాడు. పొదల్లోకి రైల్వే స్టేషన్ పరిధిలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లిన ఈ నలుగురు రాజ్పూత్ బాలకృష్ణ, శివ కనకారావు, ఎండి అస్లం, సాయి గౌడ్, ఈ నలుగురు శ్రీకాంత్, ఆ టైంలో అమ్మాయి గట్టిగా అరుస్తున్నప్పుడు స్టేషన్ లో ఉన్న పోలీసులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఇతర రైల్వే సిబ్బంది కానీ ఇంకెవరన్నా ప్రయాణికులు కానీ స్పందించలేదా? లేకపోతే అక్కడ ఎవరు లేరా? ఏంటి ఆ పరిస్థితి? అది కరెక్ట్ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం. అమ్మాయి టాయిలెట్స్ లోకి వెళ్లకుండా పక్కన పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళింది. అక్కడ అమ్మాయి అరవడంతో ఆమె ఆమె గొంతును బిగబట్టారు. అయితే దీన్ని గమనించిన భర్త పరుగులు తీశారు. భర్త అరిస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మేల్కొనేవారు కావచ్చు. అయితే భర్త పరుగులు తీశాడు. ఈమె అరవడంతో ఆమె మూతి పైన చేతి పెట్టి గట్టిగా నొక్కడంతో ఆమె ఏం కొట్టుమిట్టాడింది తప్ప ఏం చేయలేకపోయింది. తెల్లవారుజామున ప్రాంతం కాబట్టి అందరూ మత్తు నిద్రలో ఉన్నారు. రైల్వే పోలీసులు కూడా ప్లాట్ఫారం పైనే ఉన్నారు. అంటే అక్కడ కొంచెం దూరం పర్లాంటి దూరంలో తీసుకెళ్లడంతో అమ్మాయి అరుపులు వీళ్ళకు వినిపించలేదు ఋషి. అయితే ఈ నలుగురు ఆమెను భర్త ముందే చెరిపివేయడంతో ఆమె తీవ్ర ఇబ్బంది పడింది. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్నటువంటి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు వారిని నలుగురిలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అయితే నవ్య పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి బాగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్.